Hello friends, welcome back to my channel Pakka Hyderabadi Vlogs. మీరు గనక అరుణాచలంలో ఒక బెస్ట్ బడ్జెట్ హోటల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ హోటల్ పేరు వచ్చేసి శ్రీ విజయ్ బాలాజీ మహల్. ఇది అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. అరుణాచలం రైల్వే స్టేషన్ నుంచి ఈ హోటల్కి డిస్టెన్స్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో ఛార్జ్ 200 రూపీస్ తీసుకుంటారు. 15 మినిట్స్ టైం పడుతుంది. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినట్లయితే డెఫినెట్గా ఇది బడ్జెట్ హోటల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ హోటల్ వచ్చేసి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వస్తే మనకి వినాయకుని టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మన హోటల్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ హోటల్ని అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి అరుణాచలం కొండ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ హోటల్ని నేను గో ఐపీపో యాప్ ద్వారా బుక్ చేసుకున్నాను. దీంట్లో మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. మీకు కూడా కావాలనుకుంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. బేసిక్గా ఈ హోటల్ వచ్చేసి ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్. దీంట్లోనే హోటల్ని సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ హోటల్లోని రూమ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి బేసిక్ టైప్ ఆఫ్ రూమ్. ఇక్కడ మనకి క్లీన్ అండ్ కంఫర్ట్ బెడ్తో పాటు ఏసీ, గీజర్ విత్ షవర్, సోప్స్, టవల్స్ అండ్ వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ హోటల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డీలక్స్ రూమ్. మీరు కనుక ఒక 4 to 5 మెంబర్స్ ఉంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సెకండ్ టైప్ ఆఫ్ రూమ్ వచ్చేసి సూపర్ డీలక్స్ రూమ్. మీరు కనుక ఒక 5 to 6 పీపుల్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ టైప్ ఆఫ్ రూమ్ వచ్చేసి ఫ్యామిలీ సూట్ రూమ్. మీరు కనుక ఒక 10 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఈ రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హోటల్లో మనకి పార్కింగ్ స్పేస్ అయితే చాలా ఉంటుంది. ఈజీగా ఒక 30 to 40 కార్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ హోటల్లో మనకి క్యాబ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కనుక ఇక్కడ నుంచి కాంచీపురం, వేలూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలనుకుంటే మీకు రీజనబుల్ రేట్స్లో క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాబ్ సర్వీస్ కోసం మీరు రిసెప్షన్లో అడగవచ్చు. ఓవరాల్గా మీరు బయట నుంచి బుక్ చేసుకున్న దానికన్నా మీకు 500 to 600 రూపీస్ తగ్గవచ్చు. ఓవరాల్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు బెస్ట్ బడ్జెట్ హోటల్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ ఎమ్యూనిటీస్తో పాటు టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఫ్యామిలీతో కనుక వస్తే హైలీ రికమెండెడ్ అని చెప్పవచ్చు.
ఇలా నడుచుకుంటూ మనం మెయిన్ రోడ్‌కి వస్తే మనకి చాలా ఆటోస్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. మీరు కనుక అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆటోస్‌ని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అరుణాచలం టెంపుల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఆటో చార్జ్ వచ్చేసి 2 పీపుల్‌కి ₹150 తీసుకుంటారు. ఈ హోటల్ ఎంట్రన్స్‌లోనే మనకి ఏటీఎం సర్వీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నది. మీరు కనుక అరుణాచలంలో ఒక బెస్ట్ రెస్టారెంట్‌లో ఫుడ్ తినాలనుకుంటే డెఫినిట్‌గా ఏ టు బి రెస్టారెంట్‌ని ట్రై చేయండి. మీరు కనుక ఈ రెస్టారెంట్‌కి రావాలనుకుంటే ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆటో చార్జ్ వచ్చేసి ₹100 తీసుకుంటారు హోటల్ నుంచి. హోటల్ నుంచి అప్రాక్సిమేట్‌లీ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ అడ్రస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ క్వాలిటీతో పాటు టేస్టీగా ఉంటుంది. అలాగే సర్వీస్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు కనుక కాఫీ లవర్ అయితే డెఫినిట్‌గా ఇక్కడ కాఫీ ట్రై చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ అరుణాచలం ట్రిప్ ప్లాన్‌లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.